హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసిన విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి, అదేవిధంగా ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ చేసినటువంటి మిగతా నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో, ఇంకా ఏమైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఈరోజు వీడియో ఏమిటంటే ఇప్పుడే మనకి ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటంటే మన ఏపీలో చాలామంది గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకొని ఆల్రెడీ అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. కానీ ఇంకా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ 1కి అప్లికేషన్ పెట్టుకోలేకపోయారు. ఇంకా పెట్టుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయితే చేశారమ్మా. సో, ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 1 అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేశారు. సో, ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇప్పుడు గ్రూప్ 1 అప్లికేషన్ పెట్టుకొని డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఇది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1. సో, మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 1 నోటిఫికేషన్. ఓకే, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1. సో, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇన్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది గ్రూప్ 1 aspirant application, the commission has been decided to extend the last date for submission of online application for various posts under group 1 services with notification number 12/2023 date 8/12/2023 up to 28 January 2024 up to midnight. There shall be no further extension అన్నారమ్మా. సో, కాబట్టి మీకు గ్రూప్ 1 పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకునే డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మీకు డిసెంబర్ 8వ తేదీ 2022 స్టార్ట్ అయింది. అప్పటి స్టార్ట్ అయింది. సో, ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే జనవరి 28వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గ్రూప్ 1కి ఈ డేట్ మాత్రం ఎక్స్టెండ్ అయితే చేశారు. ఓకేనా, అదేవిధంగా దేర్ షెల్ బి నో ఫర్దర్ ఎక్స్టెన్స్ అన్నారమ్మా. సో, ఇప్పుడు మాత్రం ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయరు. సో, మేబీ ఇదే ఫైనల్. సో, ఓకేనా, మళ్ళీ గ్రూప్ 1 అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ చేస్తారు, పోస్ట్ పోన్ చేస్తారు, చేయరు. ఇది ఫైనల్, మీకు జనవరి 28వ తేదీ లాస్ట్. ఓకేనా, మళ్ళీ గ్రూప్ 1కి అప్లికేషన్ పెట్టుకుని డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయరు. సో, ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకుని డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ it may be noted that there will be no change in the exam screening test preliminary test date on 17/3/2024 అన్నమాట. సో, మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ డేట్ అయితే ఇచ్చారు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఎలాంటి మార్పు అయితే ఉండదు. సో, వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్స్ ప్రకారమే వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు, స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో, ప్రిలిమినరీ ఎగ్జామ్ మన స్క్రీనింగ్ టెస్ట్ రెండు ఒకటే. ఓకేనా, సో, వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం 17th March 2024లో వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారమే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ డేట్ మాత్రం మార్చలేదు, ఓన్లీ అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ మాత్రం ఎక్స్టెండ్ అయితే చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయలేదు. సో, ఓకేనా, ది డిస్క్రిబుల్డ్ క్యాండిడేట్స్ మే బి అప్లై త్రూ ఆన్లైన్ కమిషన్ వెబ్సైట్. ఓకేనా, సో, ఆల్మోస్ట్ మనకు తెలిసిందే అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలని. అఫీషియల్ లింక్ కూడా ఇచ్చాను, నేను కూడా మీకు అఫీషియల్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా డైరెక్ట్గా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఈ అప్డేట్ అనేది ఇప్పుడే వచ్చింది మనకి విజయవాడ నుంచి. సో, ఇక్కడ చూడొచ్చు మీకు 23rd First 2024. ఓకేనా, సో, ఇప్పుడే వచ్చిన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్లు వస్తే ఖచ్చితంగా మన ఛానల్లోనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఓకేనా, సో, ఇది వీడియో. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.